జిల్లాలో ఈ నెల 19 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఈ నెల 19th నుంచి 28th దాకా ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అలానే ఎస్ఎస్సి ఏపీఓఎస్ఎస్కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ 19th నుంచి 24th దాకా జరుగుతాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో ఎస్ఎస్సి రెగ్యులర్గా సంబంధించి 38 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 38 సెంటర్స్లో ఒక 34 సెంటర్స్ ఏ సెంటర్స్, 4 సెంటర్స్ బి సెంటర్స్గా ఉన్నాయి. ఈ 38 సెంటర్స్కి సంబంధించి ఒక 22 స్టోరేజ్ పాయింట్స్, అంటే పోలీస్ స్టేషన్స్లో మన క్వశ్చన్ పేపర్స్ని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 38 సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ని అలాంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇన్విజిలేటర్ని ఈ రోజు రేపట్లో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి స్కూల్కి సంబంధించి కూడా 12 సెంటర్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక 6 సెంటర్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన పేపర్స్ కూడా 16th వస్తాయి. 17th వాటిని స్టోరేజ్ పాయింట్కి ఎస్ఎస్ఓ ఏఎన్ఎంఆర్ మెడికల్ సిబ్బందిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి లెటర్స్ అని మేము సంబంధించిన శాఖలు కూడా పెట్టున్నాము. అలానే గమనించాలి, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మా క్వశ్చన్ పేపర్స్ బండిల్ చేయడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా కానీ అదే రోజు ఆ బండిల్స్ రిసీవ్ చేసుకుని అదే రోజు డిస్పాచ్ చేయ విధంగా చూడాల్సినటువంటి బాధ్యత పోస్టల్ డిపార్ట్మెంట్. అండ్ రిసీవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అది ఎవరు చేస్తారు? సెంటర్ సూపరింటెండెంట్స్ తీసుకుంటారు.